ఏదైనా ఉత్పత్తిని ఇన్స్టాల్ చేయటం అనేది దాని పనితీరును నిర్ణయిస్తుంది. ఏసీపీని సరిగ్గా ఇన్స్టాల్ చేయటం వల్ల భవనం ముఖభాగం అందంగా కనిపించడమే కాకుండా దానికి ఒక ప్రత్యేక ఆకర్షణ కూడా చేకూరుతుంది. సరైన సిలికాన్తో ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ ముఖభాగం సంవత్సరాల తరబడి మన్నికగా ఉంటుంది. ఈ వీడియోలో సిలికాన్తో చేసే ఎఫ్ఆర్ఏసీపీ యొక్క సాధారణ ఇన్స్టాలేషన్ ప్రక్రియను మేము మీకు చూపిస్తాం. మేం వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాం. మొదట వీవా ఎఫ్ఆర్ఏసీపీని కత్తిరించండి. వీ-గ్రూను చేయడానికి ఏసీపీ అంచు నుండి ఎల్లప్పుడూ 25 మిల్లీమీటర్ల ఖాళీని వదలండి. 4 మిల్లీమీటర్లు మరియు 6 మిల్లీమీటర్లు మందంగల ఏసీపీకి అవసరమైన వీ-గ్రూను పొందటానికి ఏసీపీ షీట్ను 90 డిగ్రీల వరకు వంచడానికి D4 రౌటింగ్ వీల్ను ఎంచుకోండి. తయారీ పని సమయంలో గీతలు మరియు వంపులను నివారించడానికి రౌటింగ్ ఉపరితలం చదునుగా మరియు ఇతర రేణువులు లేకుండా ఉండాలి. రౌటింగ్ చేసేటప్పుడు మిగిలి ఉండే కోర్ పైకాయిల్ మందంలో సగం ఉండేలా చూసుకోండి. గార్డింగ్ చేసిన తర్వాత 90 డిగ్రీల వంపులు వచ్చేలా మెల్లగా నొక్కండి. 4 సందుల వద్ద 25 మిల్లీమీటర్ల యాంగిల్ క్లీట్ను రివెట్తో బిగించి మూలలను సీలింగ్ కోసం కలపండి. ఇప్పుడు ట్రే సిద్ధంగా ఉంది. అవసరమైన పరిమాణంలో ఫ్రేమ్ను తయారు చేసి వాటర్ లెవెలింగ్తో దాన్ని స్థిరపరచండి. ఇప్పుడు రక్షిత ఫిలింలో పేర్కొన్న బాణం దిశ ప్రకారం ప్యానెల్లోకి ఇన్స్టాల్ చేయడానికి స్క్రూతో ఫ్రేమ్పై యాంగిల్ క్లీట్ను బిగించండి. ప్యానెళ్ల మధ్య అంతరాన్ని మరియు ఉష్ణ వ్యాకోచ అంతరాన్ని కూడా ఉండేలా తిరిగి తనిఖీ చేయండి. అంతరం కనీసం 3 నుండి 4 మిల్లీమీటర్లు ఉండాలని మేము సిఫార్సు చేస్తున్నాం. ఇప్పుడు రక్షణ పొరను జాగ్రత్తగా తొలగించండి. ప్యానెళ్లను అమర్చిన 45 రోజుల్లోపు రక్షణ పొరను తొలగించాలని దయచేసి గమనించండి. ప్యానెళ్ల అంచు చుట్టూ మాస్కింగ్ టేప్ ఉపయోగించి ఆ ఖాళీని మరకలంటని సీలెంతో పూరించండి. ప్యానెళ్ల లోపల ఖాళీని పూరించడానికి బ్యాకర్ రాడ్ను కూడా ఉపయోగించమని మేము సిఫార్సు చేస్తున్నాం. ఆరడానికి సమయం ఇవ్వండి. మాస్కింగ్ టేప్ తొలగించండి. మీ ఫెసాడ్ సిద్ధంగా ఉంది. వివా అల్యూమినియం కాంపోజిట్ షీట్స్. మేము వాగ్దానం చేసింది నెరవేరుస్తాము.